Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణ కాంగ్రెస్ లోని ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇటు పిసిసి అధ్యక్షుడితో పాటు కేబినెట్ విస్తరణ కూడా ఉండటంతో ఆశావాహులతో పాటు వారి వారి అనుచర వర్గం అంతా హస్తిన బాట పట్టింది. జిల్లాల వారీగా లెక్కలు తీసిన అధిష్టానం సామాజిక సమీకరణాలపై కూడా దృష్టి పెట్టింది. ఏ క్షణంలోనైనా కొత్త పిసిసి చీఫ్ పేరు వెలువడే ఛాన్స్ ఉంది. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. ఇప్పుడు తెలంగాణలో మాత్రం దారులన్నీ ఢిల్లీకే దారి తీశాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పిసిసి చీఫ్ ప్రకటనతో పాటు కేబినెట్ విస్తరణపై కూడా నిర్ణయం ఉండడంతో ఎవరి అంచనాల్లో వారున్నారు. మరీ ముఖ్యంగా పిసిసి పగ్గాలు ఎవరి చేతికి అప్పగించాలనే అంశంపైనే హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. పిసిసి చీఫ్ నియామకంలో బీసీలకే ప్రాధాన్యత కల్పించాలన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉన్న నేపథ్యంలో పార్టీ పదవి బీసీలకు ఇవ్వాలి అనేది మెజారిటీ కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది. బీసీ వర్గానికి పిసిసి పోస్ట్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వొచ్చు అని చర్చ కూడా జోరుగా సాగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ గౌడ్ పేరు అందరికన్నా ముందు వరుసలో ఉంది. ఆయన తర్వాత మధు యాష్కి గౌడ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. పిసిసి పగ్గాలు బీసీకి ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో సామాజిక సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వారికి తిరిగి అదే పదవులు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జగ్గారెడ్డి లాంటి నేతలు తిరిగి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కంటిన్యూ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచార కమిటీ చైర్మన్ పదవులను పార్టీ కల్పిస్తూ ఉంటుంది. కానీ తెలంగాణలో 3 ఏళ్ల క్రితం ప్రచార కమిటీ చైర్మన్ ను నియమించింది. ఇప్పుడు మరోసారి ఆ పదవిని భర్తీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఈ పోస్టుకు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ జగ్గారెడ్డి మాత్రం ఢిల్లీలో కాకుండా హైదరాబాద్లోనే ఉండిపోయారు. పార్టీ నాయకులంతా ఢిల్లీలో ఉంటే జగ్గారెడ్డి మాత్రం హైదరాబాద్కే పరిమితం కావడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ సామాజిక సమీకరణాల్లో భాగంగా పిసిసి పోస్ట్ బీసీలకు కాకుండా ఎస్సీలకు కేటాయించాల్సి వస్తే అందుకు ఎవరు అర్హులు అన్న అంశంపై కూడా అధిష్టానం కసరత్తు చేసింది. పార్టీని ఒక్కతాటిపై నడిపించగల సామర్థ్యం ఎవరికుంది అని విచారించింది. ఎస్సీ కేటగిరీలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అతను కాకుండా మరి ఇంకెవరి పేర్లైనా వినిపించాయా అన్నది ప్రస్తుతానికి బయటకు రాలేదు. అలాగే పిసిసి పగ్గాలు ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఎవరికివ్వాలి అనే దానిపై కూడా పార్టీ హైకమాండ్ సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఈ కేటగిరీలో బలరాం నాయక్ పేరుతో పాటు మంత్రి సీతక్క పేరు కూడా వినిపించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తీవ్ర కసరత్తు తర్వాత పిసిసి అధ్యక్షుడి సంగతి ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మేరకు సామాజిక సమీకరణాలు పాటించి పార్టీలో అసంతృప్తికి తావు లేకుండా కాంగ్రెస్ తీసుకోబోయే నిర్ణయం కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.